హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో పిల్లలకి బలమైన ఆహారము ఈ విధంగా సాయంత్రం పూట చేశారంటే చాలా చాలా బలంగా ఉంటారు పిల్లలు. ఈ విధమైన ఐటమ్స్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, బలంగా ఉంటారు. చాలా చాలా బాగుంటాయి ఇవి. వీటికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నువ్వులు, గసగసాలు, బొంబాయి రవ్వ, కొద్దిగా చిటికెడు వంట సోడా, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక 1/2 కప్పు బెల్లాన్ని కరిగించి వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకున్న దానిలో చిటికెడు వంట సోడా, కొద్దిగా సాల్టు వేసుకొని తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత నువ్వులు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో పాలు కూడా వేసుకోవాలి. పాలు 1/2 కప్పు పాలు వేసుకుంటే మంచిది, టేస్ట్ రుచిగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు సరిపోలేదు కదా, మనం ఎలా చేసుకోవాలంటే ఇది దోసల పిండిలాగా ఇలా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని లూజుగా పిండి కలుపుకోవాలి. కళాయి పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. బాగా 2 వైపులా వేగిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకోవటం. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అలాగే వేసుకోవాలి. ఎర్రగా కాగిందాక ఇంకా అది ఎర్రగా కాగినాక తీసుకోవాలి. ఇది కొంచెం మెత్తగాను కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. ఇవి చాలా పిల్లలకి చాలా బలమండి. ఇవి తప్పకుండా మీరు చేసుకోండి. చూడండి ఎంతో బాగుంటాయి. అంతేనండి.